అన్నాడు, నీ స్నేహితుడు ఎవరో చెప్పు, నువ్వెవరో నేను చెప్తాను. చెప్పడం మాట, నీ స్నేహితుడు ఎవరో చెప్పు, అసలు నువ్వెవరో నీ క్యారెక్టర్ ఏందో చెప్తా అంటున్నాడు. అంటే మంచి స్నేహితులు ఉండాలి మన కోసం. ఎలాంటి వాళ్ళు ఉండాలా? అంతే తప్ప ఏమండి మనల్ని ఏదో స్నేహితులాగా అప్పచెప్పే స్నేహితులు మనకొద్దు. మంచి స్నేహితులు సంపాదించాలా అంటే ఇంకో మాట చెప్పాలంటే ప్రవక్తను సంపాదించాలా. ఎందుకంటే మత్తయి సువార్తలో ప్రవక్తను నమ్మువాడు ప్రవక్త ఫలము, ప్రవక్తను నమ్మటం అంటే ప్రవక్తను చేర్చుకోవటం, ప్రవక్తకి స్నేహితుడిగా మారిపోవటం. కాబట్టి స్నేహితులు ఎవరో ప్రవక్త, మనం ప్రవక్తను సంపాదించుకోవాలి. మత్తయి 18:15 మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదం చేసిన ఎడల నీవు పోయి నువ్వు ఊరుకుంటావు అబ్బాయి, నువ్వు ఊరుకుంటావు అబ్బాయి. నీ సహోదరుని ఎడల తప్పిదం చేసి ఊరుకుంటావా రాజేష్? ఊరుకుంటావా? ఈడు చెప్పు ఊరు మొత్తం ఏదో పొరపాటున ఏదో అన్నాడు అనుకో, నిన్ను వినోదం ఏదో అన్నాడు అనుకో, ఊరుకుంటావా? ఒరే వినోద్గా, నేను నిన్ను నిలబెట్టి నేను చేస్తంటే నువ్వు నన్ను అంటావురా అంటవా? అట్ట అనకూడదంట. ఎట్టనాలు చదువు. నీవును అతడును ఒంటరిగా ఉన్నప్పుడు అతని గద్దించుము. గద్దించు. అతడు నీ మాట విని ఎడల నీ సహోదరుని సంపాదించుకోండివి. అది సంగతి. అంటే ఎవరైతే విశ్వాసంలో బలహీనంగా ఉన్నారో వాళ్ళని దారికి తెచ్చి ఆ సహోదరులను రక్షించుకోవటమే నీ సంపాదన. వాడు ఇంకొద్దు మనకి, వీడు మనకొద్దులే, ఏం మనకొద్దులే అనుకోవటం కాదు. బలహీనులు బలపరచడమే వాళ్ళ సంపాదన. నా మాట మీకు అర్థమైంది బిడ్డలారా? నిజమేనా? ఎవరిని సంపాదించాలా? సహోదరుని సంపాదించాలా. ఇప్పుడు ఎవరన్నా కొంచెం బలహీనంగా ఉన్నారు, చర్చికి రాలేకపోతున్నారు, కొంచెం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు, లేకపోతే కుటుంబంలో కష్టాల్లో ఉన్నారు, లేకపోతే చాలా సమస్యల్లో పడిపోయారు, అసలు దేవుణ్ణి మరి వాళ్ళు వెంబడించడంలో కూడా చాలా అలసిపోయారు. అలాంటి వాళ్ళ మీద మనం దయ చూపించాలా, వాళ్ళ మీద కనికరం చూపించాలా, వాళ్ళ కొరకు ప్రార్థించాలా, వాళ్ళని దర్శించాలా, వాళ్ళ కోసం బలంగా ప్రార్థన చేయాలా. ఇసుకు పడితే సేవ జరగదు. ఇసుకు పడితే మన సహోదరుని మనం సంపాదించలేం. మనం ఇసుపడకూడదు. ఓపిక పట్టి వ్యవసాయదారుడు పంట వేసిన రోజు నుండి ఫలము వచ్చేటంత వరకు ఎండైనా వానైనా ఓపికతో ఎలాగైతే దాని కొరకు కనిపెడతాడో ఆ రీతిగా మనం ఆత్మను సంపాదించుకోవాలి. చీటికి మాటికి అలిగితే పనులు జరగవు, చీటికి మాటికి చికాకు పడితే పనులు జరగవు. ఓపిక కావాలా, ప్రార్థన కావాలా, పట్టుదల కావాలా, బలమైన అభిషేకం కావాలా. మరి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9:19 నేను అందరి విషయము స్వతంత్రుడై ఉన్నాను, ఎక్కువ మందిని సంపాదించుటకై అందరికి నన్ను నేనే దాసునిగా చేసుకొంటిని. అందరూ అంటే ఎక్కువ మంది సంపాదించాలి. చెప్పండి అన్నమాట. ఏంది వరంగారు మేము సంపాదించేది ఏంది అంటే ఆత్మల సంపాదన. అది